నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. సినీ హీరోయిన్ మోనికా బేడి ఇటీవల వార్తల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. తను పాస్పోర్ట్కి అప్లై చేయడానికి తప్పుడు నివాస ధృవపత్రం ఇచ్చిన కేసులో ఆవిడ ప్రస్తుతం ఆ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు ఎంఆర్ఓగా ఉండి మోనికా బేడికి నివాస ధృవపత్రం ఇచ్చారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో. అసలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మనసులు జాతీయ స్థాయిలో అండర్ వరల్డ్ డాన్గా ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు ఇందుగలడు అందులేదు అన్నట్టుగా ప్రతి చోట కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులకు సహాయం చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన మనుషులు కావచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక భాస్కర్ రెడ్డి అనుచరుడు, అవినాష్ రెడ్డి అనుచరుడు హనుమంతరెడ్డి కూడా పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించేటువంటి నేపథ్యం. అంటే ఇలాంటి వ్యక్తులతోటి ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు కర్నూలులో మోనికా బేడికి ఆవిడకి నివాస ధృవపత్రం ఇచ్చారు. సో అసలు మోనికా బేడి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఎందుకు ఎంచుకున్నారు? అసలు టోటల్గా ఈ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్ వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు కదండి. యాక్చువల్గా ఇతని పేరు పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు ఓఎస్టీగా చేయటం వల్ల ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అనే పేరు స్థిరపడిపోయింది. యాక్చువల్గా ఇతను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు 2001లో కర్నూలు ఎంఆర్ఓగా ఉన్నారు. కర్నూలు ఎంఆర్ఓగా ఉన్న సమయంలో 2001 ఏప్రిల్ 9 మోనికా బేడి అప్పట్లో మనకు బాగా సంచలనం సృష్టించింది. అబూ సలేమను మోనికా బేడి ఇద్దరు ప్రియుడు ప్రియురాలు. అబూ సలేం అంటే తెలిసిందే కదా, 1993 ముంబై పేరులకు కీలక సూత్రధారి. కరెక్ట్. ఆ పేరులో 100 మంది చనిపోయారు. ఈ అమ్మాయి సినిమాలో నటిస్తానే తర్వాత అబూ సలేంతో పరిచయం అయింది. ఆ పరిచయం అట్లానే ప్రేమగా మారి కంటిన్యూ అయింది. అయితే ఆ పేరులో ఇతను జరిగింది కొన్నాళ్ళు విడిగా ఉన్నాడు కదా, అంటే ఎవరికి చిక్కకుండా ఉన్నాడు కదా. ఆ టైంలో వీళ్ళు విదేశాలకు పారిపోవాలని అనుకున్నారు, అబూ సలేమను మోనికా బేడి కూడా. అప్పటికే మోనికా బేడి మన తెలుగులో తాజ్ మహల్, యమజాతకుడు, దేవదాసుని లాంటి సినిమాలు చేసింది. మంచి పేరు కూడా తెచ్చుకుంది. పారిపోతే మామూలుగా పాస్పోర్ట్ ద్వారా అయితే పట్టుకుంటారు. అందుకని పేరు మార్చి ఆ పేరు మార్పుతో పాస్పోర్ట్ తీసుకోవాలి. ముందుల పేరు మార్చి లోకల్గా నివాసం ఉంటున్నట్లు ఒక ధృవీకరణ పత్రం కూడా కావాలిగా. దాంతో ఏం చేశారంటే కర్నూలు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు మోనికా బేడి. యాక్చువల్గా ఎంఆర్ఓ ఆఫీస్ బయట చాలామంది కూర్చొని ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు నివాస ధృవీకరణ పత్రాలు, ఆదాయ పత్రాలు ఇట్లాంటివన్నీ కూడా లోపలికి వెళ్ళి చేయించుకొచ్చి వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకుంటారు. అట్లా చేసుకుంటారు మీడియేటర్స్ అట్లా ఉంటారు. అయితే ఇట్లానే వీళ్ళు కూడా ఒక మీడియేటర్ని ఆశ్రయిస్తే 2001 ఏప్రిల్ 9 కృష్ణమోహన్ రెడ్డి అది నివాస ధృవీకరణ పత్రం జారీ చేశారు. బాబు గౌండ్ వీధి అని చెప్పేసి కర్నూలులో ఉంటుంది. ఆ వీధిలో మోనికా బేడి ఆ పేరుతో ఉంటున్నట్లుగా దాన్ని జారీ చేశారు. తర్వాత అది 2001లో జారీ చేశారు కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పోర్చుగల్ పారిపోయారు, అబూ సలేమను మోనికా బేడి. పారిపోయిన తర్వాత అక్కడ పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని. పట్టుకున్న తర్వాత సిబిఐ ఇక్కడ మనకు రంగంలోకి దిగింది. అసలు ఎట్లా పారిపోయారు వీళ్ళు ఏంటి అని చెప్పేసి ఆరాధిస్తే కర్నూలులో ఇట్లా నివాస ధృవీకరణ పత్రం ఇచ్చారని చెప్పేసి తేలితే వెంటనే వీళ్ళు కర్నూలు ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే ఇతను కృష్ణమోహన్ రెడ్డి దాంట్లో నాకేం సంబంధం లేదండి, కావాలంటే నేను ఈ కేసులో సాక్షిగా మారుతానని చెప్పేసి తెలివిగా తప్పించుకున్నాడు కృష్ణమోహన్ రెడ్డి. అన్నీ తెలుసు కానీ తెలివిగా ఆర్ఐ మీదకి నెట్టేసేసి తప్పించుకున్నాడు. ఎందుకంటే భారీ మొత్తంలో చేతులు మారినప్పుడు చిన్న వాడికైతే అంత భారీ మొత్తంలో చేతులు మారుతండి. ఆ చేతులు మారినప్పుడు తెలుసు మొత్తం కూడా, అది యూనస్ మీదకి నెట్టేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇది చాలా గొప్పదండి. మనము ఒకరికి అన్యాయం చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా తర్వాతైనా అది మనకు తిరిగి వస్తుంది. అందుట్లో నో డౌట్. ఇప్పుడు ఆ రోజు మహమ్మద్ యూనస్ మీదకి ఇట్లా వీళ్ళందరి మీదకి నెట్టేశారు కదా. మహమ్మద్ యూనస్, కర్నూలు ఏఎస్ఐ ఇట్లా 4-5 శిక్ష పడిందండి. వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళతో పాటు కృష్ణమోహన్ రెడ్డి కూడా శిక్ష అనుభవించాల్సిన వ్యక్తి. కానీ యూనస్ మీదకి ఆర్ఐ మీదకి తోసేసి ఇతను తప్పుకున్నాడు. అప్పుడు ఓకే. కానీ ఇప్పుడు వయసు మళ్ళిన తర్వాత లిక్కర్ స్కామ్లో దొరికిపోయాడు. అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఒకవేళ అతను శిక్ష పడి జైలుకి వెళ్ళినా దాన్ని జైలు శిక్ష అనుభవించగలిగేంత శక్తి ఉండేది. ఇవాళ వయసు మళ్ళిన స్థితిలో జైలుకి వెళ్లాల్సి ఉంది. జైలుకి వెళ్ళారు. రేపు ఎల్లుండో లిక్కర్ స్కామ్లో ఆధారాలన్నీ కోర్టు ముందు పెడతారో శిక్ష పడుతుంది, శిక్ష అనుభవించక తప్పదు. అంటే చూడండి విధి ఎంత గొప్పదనే చూడడానికి ఇది ఒక ఉదాహరణ. యాక్చువల్గా ఇది ఇట్లా జరిగిందండి. అయితే అదే సమయానికి కర్నూలు ఎస్పీగా, ఇతను కర్నూలు ఎంఆర్ఓగా కృష్ణమోహన్ రెడ్డి ఉన్న సమయానికి కర్నూలు ఎస్పీగా సీతారామాంజనేయులు ఉన్నాడు.
ఈ సీతారామాంజనేయులే ఈ మోనికా బేడీకి ఎన్ఓసి జారీ చేశాడు. ఓకే, అంటే ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి. దాంతో అయిపోయిందండి. తర్వాత సీతారామాంజనేయులు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. సీతారామాంజనేయుల తర్వాత కర్నూలు మళ్ళీ ఎస్పీగా సంజయ్ వచ్చాడు. ఇది మొన్న జగన్ హయాంలో సిఐడి చీఫ్గా చేశారు. అతను వచ్చాడు. అతను వస్తే ఆ టైంలో ఇది బాగా సీరియస్ అయింది కదా ఇష్యూ. ఇది ఇంత జరుగుతున్నా కూడా ఏం పట్టించుకోవట్లేదు, జిల్లా ఎస్పీగా ఉండి కూడా ఇతను వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేసి సిబిఐ కూడా ఆరోపణలు మోపింది. ఎందుకంటే నిందితులు విదేశాలకు పారిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా ఒక జిల్లా శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి ఎట్లా ఉన్నాడు ఏంటని చెప్పేసి అతని మీద చాలా సీరియస్ అయిందండి. అంటే ఇదంతా ఎందుకంటే మనం చెప్పుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కదా. వీళ్ళు గతంలో ఎట్లా ఉన్నారు, వీళ్ళ పనితీరు ఎట్లా ఉంది అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే వీళ్ళకి ఇప్పుడే కాదు, అప్పట్లోనే యాక్చువల్గా 2001-2002లోనే జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓహో, ఈ బంధం ఇప్పటిది కాదు. ఒక ముఖ్యమైన వ్యక్తి బెంగళూరు కేంద్రంగా అంతర్జాతీయ స్మగ్లింగ్ పాల్పడేవాడు. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఒరిస్సా వెళ్ళారు. అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఒక అతను. అతను ఏంటంటే అక్కడ ఒరిస్సాలో అడవుల్లో, అంటే ఏపీ సరిహద్దుకి ఒరిస్సా సరిహద్దుకి మధ్యలో అనమాట, పైన ఎక్కడో పైన ఉంటారండి. బోండా అని చెప్పేసి ఒక జాతి, ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు, అక్కడ ఒక చోటే ఉంది. గిరిజన జాతి. వాళ్ళ దగ్గర వీళ్ళతో పాటు అన్ని రకాల ఆయుధాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎవరిని రానిరు, వస్తే చంపేస్తారు. కాబట్టి అసలు ఎవరు కూడా వెళ్ళే సాహసం చేయరు. అయితే కరెక్ట్గా వాళ్ళు ఉండే చోట 20 కిలోమీటర్ల కింద ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక గైడ్ ఉంటారు. ఆయన మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాడు, ఆయనే తీసుకెళ్ళగలుగుతాడు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ భాష తెలిసిన వ్యక్తి ఆయన ఒక్కడే. సరే, నా ఫ్రెండ్స్ అతని దగ్గరికి వెళ్ళేసి అతని దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే అడవిలో దారిలో 2 తలకాయల పాము కనపడింది. 2 తలకాయల పాము కనపడి మళ్ళీ వెంటనే మాయమైపోయింది. అది మంచి ఫోటో తీస్తే బాగుండేది అని చెప్పేసి నా ఫ్రెండ్ అనుకున్నాడు. కుదరలేదు. యాక్చువల్గా అప్పుడు గైడ్తో అంటే, యాక్చువల్గా మీరు ఇంకా తెలియనట్లుగా ఉన్నారు, యాక్చువల్గా ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయండి, అది చాలా అరుదైన సర్పజాతి. ఆ జాతిని, ఆ పాములు మొత్తాన్ని కూడా పట్టుకొని వాటి నుంచి విషం తీసి ఆ విషయాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. మీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడి కుమారుడే, ఇంకా మీకు తెలియకపోవటం ఏంటని చెప్పేసి అన్నాడు ఆయన. ఏది మామూలుగా సర్పాల విషయాన్ని స్మగ్లింగ్ విదేశాలకు అప్పుడే, అంటే అది చాలా ఖరీదైన అరుదైన సర్పం అండి, ఔషధం అది దాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. ఎవరు అనేత అది మనం ప్రజల ఊహకే వదిలేస్తున్నామండి. ఎందుకంటే మనం ఎందుకంటే పేరు చెప్పడం కూడా భావ్యం కాదు. ప్రజలే దాన్ని ఆలోచించుకోవాలి. తర్వాత ఇంకోటి అండి, ఈ అబూ సలేం కానీ కరీంలాలా ఇట్లాంటి వాళ్ళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు మన డ్రగ్స్ సప్లై చేస్తారండి మెయిన్. అంతర్జాతీయంగా డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ వ్యక్తికి. పాబ్లో ఎస్కోబార్ కాదు, వేరే ఇంకొకళ్ళు ఉన్నారండి. ఎస్కోబార్ కను మామూలుగా ఇటు దక్షిణాసియా దేశాలకు స్మగ్లింగ్ చేసే వ్యక్తి ఉంటాడు ఒక అతనికి వాళ్ళకి వీళ్ళకి ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఎట్లా దొరికినాయో మీరు గమనించే ఉంటారు. అదే డ్రగ్స్ గత 5 సంవత్సరాల్లోనే, అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది కదా, ఆ టైంలో కూడా పబ్బుల్లో విపరీతమైన గంజాయి దొరికింది, డ్రగ్స్ దొరికినాయి. దాని మీద రేవంత్ రెడ్డి విపరీతమైన ఫైట్ చేశాడు. ఇప్పుడు కూడా డ్రగ్స్ ఆ పబ్స్లో దొరుకుతుంది, దాన్ని నిర్మూలించాలని చెప్పేసి సినిమా వాళ్ళని కోరుతున్నాడు రేవంత్ రెడ్డి. మీరు జనాల్లో చైతన్యం తీసుకురండి, దాన్ని నిర్మూలిద్దాం అని చెప్పేసి. అటువంటి డ్రగ్స్ సరిహద్దులు దాటి ఇక్కడికి రావడానికి కూడా కారణం అతనేనండి. సోకాల్డ్ పర్సన్, అందులో నో డౌట్. ఆ సోకాల్డ్ పర్సన్ మీరు గమనిస్తే కామెంట్ చేయండి. లేటెస్ట్గా ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, ఓ 2 monthsలో ఇతనికి టెర్రరిస్టులతో కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఏదన్నా అని చెప్పేసి ఆ కోణంలో కూడా కొన్ని విషయాలు 2 నెలల తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పేసి నా ఫ్రెండ్స్ అన్నారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటారండి. ఇప్పుడు టెర్రరిస్టులకి మెయిన్ ఆదాయం ఏంటంటే 2 మార్గాలు ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే ఒకటి హవాలా, ఇంకొకటి డ్రగ్స్. వీటి ద్వారా మాత్రం వాళ్ళు ఆయుధాలు అవన్నీ అమ్మి సమకూర్చుకుంటారు. ఈ 2 లేకపోతే వాళ్ళకి ఆదాయం లేదు. కాబట్టి ఈ హవాలా ఒకటి, తర్వాత ఈ డ్రగ్స్ ఒకటి, ఈ రెండింటికి కూడా ఇతను బాగా తలపండిపోయి ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఈ కోణంలో కూడా కూటమి ప్రభుత్వం దర్యాప్తు జరుగుతుందండి. ఎప్పటికిప్పుడు అయిపోయేంత దర్యాప్తు ఏం కాదు ఇది, చాలా లోతులకి వెళ్తుంది ఇదంతా కూడా దర్యాప్తు. ఇది ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, మొత్తం సాక్ష్యాలతో సహా తీసుకుని పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇట్లా మనము ఆ ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉండేయండి. అయితే ఇవన్నీ కూడా బెంగళూరు కేంద్రంగా నడిచాయి. డ్రగ్స్ కానీ లేకపోతే హవాలా కానీ, తర్వాత నేను చెప్పిన స్మగ్లింగ్ కానీ. తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో గతంలో ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయలు
వెంకటేశ్వర స్వామి వారికి ఒక మంచి కిరీటం తయారు చేసి సమర్పించారు. యాక్చువల్గా భక్తులు మామూలుగా కానుకలు సమర్పిస్తే వాటిని అట్లాగనే ఉంచుతారండి. అదే హుండీల్లో వేస్తే కనుక వాటిని తీసి కరిగిస్తారు. కరిగిచ్చి కడ్డీలుగా మార్చి బ్యాంకుల్లో పెట్టి వాటి ద్వారా వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని ఉపయోగిస్తారు. ఇది ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఈ కిరీటము కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటం అనమాట. అత్యంత విలువైన కిరీటం. అదేమైందంటే అది మాయమైంది. ఆ టైంలో చాలా గొడవైంది. అయితే తర్వాత టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆ కిరీటం అనేది మేము పొరపాటున భక్తులు ఇచ్చిందే అనుకోని చెప్పేసి కర్ర తీసేసామండి అని చెప్పేసి చెప్పారు. వాస్తవానికి ఎక్కడ కర్ర తీస్తారండి? హుండీలో వేసింది కరగదీస్తారు. ఇట్లా భక్తులు చేతికి ఇచ్చి కరగదీరు, వాటిని అట్లనే ఉంచుతారు. ఎందుకంటే వీళ్ళు వెండిలాగా తయారు చేసి బంగారం రూపంలో తయారు చేసి ఆభరణాలు ఇస్తారు కదా, ఆభరణాలను అట్లనే ఉంచుతారు. ఇప్పుడు చిన్న చిన్న భక్తులు హుండీలు వేస్తారు, వాటిని కరగదీయొచ్చు, కరగదీసి కడ్డీలుగా మారుస్తారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తి ఒక కిరీటం సమర్పిస్తే దాన్ని ఎట్లా వీళ్ళు మామూలుగా కరిగిచ్చేస్తారండి. అది చాలా ఫాల్స్. ఎందుకంటే ఒక రకంగా కోహినూరు కావచ్చు, నెమలి కొంచెం బంగారం కావచ్చు, ఇలాంటి చాలా 100కి 200% చాలా రాంగ్ స్టేట్మెంట్. అది దాన్ని దొంగిలించారనే, దాన్ని ఖచ్చితంగా దొంగిలించేశారు. తర్వాత అదిగాక మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు, అంటే రాజకీయ నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు, కొన్ని పురావస్తు శాఖ దగ్గర ఉండే విగ్రహాలు, వాటికి సంబంధించినవన్నీ కూడా కొన్ని మొత్తం ఆ ముఖ్యమైన వ్యక్తికి చేరేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో ఎప్పుడో 15-20 సంవత్సరాల నుంచి కూడా ఈ సంబంధాలు ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత కాలంలో రాజకీయంగా వీళ్ళకి పదవులు రావడానికి, డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడినాయి ఆ సంబంధాలు. ఆ వ్యక్తికి ఆ ఇంట్రెస్ట్ ఏంది? అది అంతర్జాతీయ స్మగ్లింగ్ కదా, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ అనేది. ఇది అంతర్జాతీయ విపణిలో ఒక భారతదేశానికి సంబంధించిన పురావస్తు విగ్రహాలు అంటే కొన్ని వందల వేల కోట్ల విలువలు చేస్తాయి. అసలు మనం కళ్ళు బయలుగా ఊహించలేము. అంటే ఆ ప్రభుత్వుడికి వాటి మీద కన్ను ఉంది. ఆ ప్రభుత్వుడు ఎవరో మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది, నాకైతే అర్థమైంది. ఇవన్నీ మనం చెప్పుకుంటా వెళ్తే ఇంకా చాలా ఉండేయండి. జస్ట్ ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి ఎంఆర్ఓగా చేశాడనే విషయం దగ్గర స్టార్ట్ అయ్యి అనుకోకుండా ఇట్లా మనం అతను చేసిన విషయాలు ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా వెళ్ళాము. ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడుగా? ఉన్నారండి. కూటమి ప్రభుత్వం రేపు దర్యాప్తులో ఇంకా ఒక 2 నెలల్లో కూడా కొన్ని కీలక విషయాలు వీళ్ళలోకి రాబోతున్నాయి. క్రిమినల్ సామ్రాజ్యం యొక్క బట్టలెప్పదీసే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తుంటారా? అందుట్లో నో డౌట్ టెర్రరిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు ఉందండి. ఎందుకంటే మేము చెప్పా కదా, నేను డ్రగ్స్ ఒకటి, అవాలా ఒకటి, ఈ రెండిట్లో ఇతను ఆరితేరిన వ్యక్తి. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంటర్నల్ గా జరుగుతుందండి ఇన్వెస్టిగేషన్. వరకు పైకేం జరగట్లా. ఒక 2 months తర్వాత మాత్రం మంచి స్టేట్మెంట్ ఒకటి రాబోతుందండి. ఏ విధమైన స్టేట్మెంట్ అది? అంటే ఈ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, పురోగతి ఏంటి, కీలకమైన వ్యక్తి ఎంతవరకు అతని పాత్ర ఉంది, గతంలో ఇతను ఏం చేసేవాడు ఏంటి, మొత్తం A to Z ఒక నివేదిక రూపంలో ప్రజల ముందు పెట్టబోతున్నారు. ఇది నిజంగా ఈరోజు రాజేష్ గారు చెప్పిన విషయాలు నేను చాలా ఆసక్తిగా ఆలకించాను. ఐ థింక్ మీరు కూడా ఆలకించారు అనుకుంటున్నా. కళ్ళు బైర్ల గమ్మి ఒక రకంగా ఎంతో ఆవేదన. అంటే ఇలాంటి క్రిమినల్స్ స్మగ్లింగ్ ఏంది, అసలు పాములు విషం అమ్ముకోవడం ఏంది, లేకపోతే పురాతన విగ్రహాలు అమ్ముకోవడం ఏంటి, ఇలాంటి వ్యక్తులే కనుక రాజకీయాల్లోకి వస్తే ప్రజల శవాల మీద కూడా రాజకీయం చేసేటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఎంత ప్రమాదమో ఇప్పటికే కొంతమంది ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించారని చెప్పి క్లియర్ కట్గా ఆయన ఇండైరెక్ట్గా లీగల్ విషయాల్లో జాగ్రత్త వహించి ఆయన చెప్పారు. నాకు అర్థమైంది ఆ వ్యక్తులు ఎవరనేది, మీకు కూడా అర్థమైంది. కానీ ఇది ఈరోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.